ప్రకృతి ఆధారంగా మిద్దె తోటలు పెంచుదామని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం గోపాలపట్నం రైతు బజార్ వద్ద మన కూరగాయల తోట, వనమాలి, సిటీజీ సంస్థలకు చెందిన మిద్దె తోటల రైతులకు, ఇతరులకు బత్తిలి, వెల్లంకికి చెందిన వంకాయ మొక్కలు, నారు, బాపట్ల మిర్చినారు, టమాటా, నాటు బంతి మొక్కలు, నారు అడ్మిన్ నాదెళ్ల జ్యోతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయ కూరగాయ విత్తనాలతో మాత్రమే కూరగాయలు, ఆకుకూరలు పండిద్దామన్నారు. మన దేశీయ విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే పద్ధతి కొనసాగిద్దామని వివరించారు. విశాఖను మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటీజీ, వనమాలి, మన కూరగాయల తోటలకు చెందిన సభ్యులు అత్యధికంగా పాల్గొని వారు మొక్కలు తీసుకుని వెళ్లారు. ఆహ్లాదపురం శ్యామల గారి గ్రూప్ అండి మాది. నేను దీంట్లో జాయిన్ అయిన కాడి నుంచి నాకు ఫ్రీగా మొక్కలు ఇస్తున్నారండి. ఆ మొక్కలు, కూరగాయ మొక్కలు ఏంటి, పళ్ళ మొక్కలు ఏంటి, ఎలా వేయాలో, ఎలా మట్టి కలపాలో అన్ని కూడా ఇస్తున్నారు. నేను ఎక్కువ చదువుకోలేదండి, అయినా సరే నాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు శ్యామల గారు. దానివల్ల నేను పండించుకోవటం వల్ల నాకు షుగర్, బీపీ, థైరాయిడ్ ఉంది, అది తగ్గినాయండి. నాకు నార్మల్గా వచ్చేసి చాలా బాగా హ్యాపీగా ఉన్నానండి. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలని కోరుతున్నాం. ఇందుకు గాను గ్రీన్ క్లైమేట్ టీం గత ఏడాది 30,000 మందికి కూరగాయల మొక్కలతో ఒక నారు ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది దాదాపుగా 1,00,000 మందికి నారు ఇచ్చి మొక్కలు పెంచేందుకు కానీ ఏర్పాట్లు చేసేందుకు చూస్తున్నాం. ఇందులో భాగంగా వనమాలి, సిటీజీ, మన కూరగాయల తోటకు చెందిన మిద్దె తోట రైతుల కోసం, ఇళ్ల దగ్గర కూరగాయలు పండించుకునే రైతుల కోసం చాలా మొక్కలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 5,000 మొక్కలు తీసుకుని వచ్చి పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధానంలో ఇంకా సిటీ అంతా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విభిన్న ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించి చేయబోతున్నాము. అయితే ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవాలని, ఏదైతే మేము దేశీయ విత్తనాలతో పండించిన ఆకుకూరలు, కూరగాయలు, వాళ్ళకి మొక్కలు, నారు, విత్తనాలు ఇస్తున్నాము. ఇవన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే మన విశాఖ మహానగరాన్ని మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దేందుకు మీరంతా సహకరించాలని కోరుతున్నాం. ఎవరైతే కూరగాయ మొక్కలు, నారు కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా సంప్రదించండి. మేము ఖచ్చితంగా ఈ ఏడాది చాలా పెద్ద ఎత్తున ఇళ్ల పైకప్పు మీద వ్యవసాయం చేసుకునే వారికి నారు ఇచ్చేందుకు ఏర్పాట్లయితే చేసి సిద్ధంగా ఉన్నాము. ఎంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాటు మొక్కలు దొరుకుతున్నాయండి, విత్తనాలు కూడా దొరుకుతున్నాయండి. మేము చాలా లబ్ధి పొందాము ఈ మొక్కల వల్ల. మేము కానీ చాలా నేను 10 years నుంచి చేస్తానండి టెర్రస్ గార్డెనింగ్. నాకు ఎంతో ఇష్టమైన గార్డెనింగ్ అండి ఇది. చాలా మంది దీనిలో చేరాలని ఆశ, వైజాగ్ అంతా అభివృద్ధి అవ్వాలని ఆశ. ఇంకా ఈ మొక్కల కోసము మేము ఎంతైనా పాటు పడతామండి, మాకు ఇష్టం కూడా ఇది. నా పేరు జనార్దన్ రావు నంబాల. నేను లాస్ట్ 7 years నుంచి ఈ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ ఈ వైజాగ్ సిటీ దీంట్లో వనమాలి గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను. సో గ్రూప్ సభ్యులు ప్రతి సంవత్సరం సీడ్స్ కానీ అలానే నారు కానీ సప్లై చేయడం చాలా ఆనందంగా ఉంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని, సో మన సిటీ అంతా గ్రీన్ సిటీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మన సిటీజీ, వనమాలి గ్రూప్ వాటి వల్ల కూడా మేము చాలా లబ్ధి పొందుతున్నామండి. రత్న గారు చక్కగా మంచి నారు, అన్ని మొక్కలు, పూల మొక్కలు కానీ, కూర మొక్కలు కానీ అన్ని ఇస్తున్నారండి. తర్వాత మాకు సరిత గారు, అరుణ గారు, జ్యోతి గారు వాళ్ళు కూడా మాకు చాలా సహాయంగా ఉంటున్నారు. మాకు తెలియని విషయాలు చెప్తున్నారు. తర్వాత మా గ్రూప్ సభ్యులు కూడా అందరూ కూడా ఒకే మాట మీద ఉంటున్నాము. మన విశాఖపట్నం అంతా మొత్తం సస్యశ్యామలంగా అందరూ ఆరోగ్యంగా వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి. నేను నా శాస్త్రలో నేను కూడా 10 మందికి నా చేతనైన సాయం చేస్తున్నానండి. అట్లాగా రత్న సార్ గారికి చాలా కృతజ్ఞతలండి.